గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. ఫ్రెండ్స్, నేను ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిన్న విన్నపం చేద్దామని మేము ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, ఏంటంటే మన ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ అన్న గారు మన తెలంగాణ యువత గురించి, ఎస్సీ ఎస్టీ బీసీల గురించి, వారికి స్వయం ఉపాధి పథకం కింద మరియు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రాజీవ్ యువ వికాస్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి దానికి సంబంధించిన డిజైన్ చేసి, అంటే దానికి సంబంధించిన వివరాలన్నీ డిజైన్ చేసి అక్టోబర్ 2 నాటికి లబ్ధిదారులను సెలెక్ట్ చేసి అక్టోబర్ 2వ తేదీన వాళ్ళందరికీ వాళ్ళ స్వయం ఉపాధి పథకాలు, వాళ్ళ యొక్క వ్యాపారాలు మొదలు పెట్టుకోవడానికి విధంగా అక్టోబర్ 2 డెడ్లైన్గా నిర్ణయించి త్వరగా ఆన్లైన్లో అప్లికేషన్లు స్వీకరించడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ కోణంలో మన తెలంగాణ యువకులు, అర్హులైన వాళ్ళు తొందరపడి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాన్ కార్డు మరియు ఇన్కమ్ సర్టిఫికేటు అన్నీ ఒక దగ్గరకు చేర్చుకొని ఆన్లైన్లో అప్లై చేసి అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, కానీ ఆ పథకానికి సంబంధించిన ఫర్దర్ సెలెక్షన్ ముందుకు పోవడం లేదు. ఫ్రెండ్స్, కాబట్టి దయచేసి నా విన్నపం ఏమనగా, దీని గురించి ప్రతి ఒక్కరూ, రాజకీయ మేధావులు, సర్పంచులు, తర్వాత ఎమ్మెల్యే గారు, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ గౌరవ గడ్డ వినోద్ గారు కూడా కొద్దిగా దృష్టి పెట్టి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి త్వరగా లబ్ధిదారులను సెలెక్ట్ చేసి అక్టోబర్ 2 నాటికి అందరినీ గుర్తించి వాళ్ళకు రుణాలు కల్పించి అందజేసి వాళ్ళ యొక్క ఉపాధికి దోహదపడతారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ దీనికి సంబంధించిన ప్రక్రియను వేగవంతంగా ముందుకు తీసుకెళ్ళి అక్టోబర్ 2 నాటికి అందరికీ దానికి సంబంధించిన రుణాలు అందజేసేటట్టు చూస్తారని కోరుకుంటూ, నేను మీ వి గణేష్, మహేశ్వరి ల్యాబ్, డాక్టర్ బి రాజారావు పిల్లల హాస్పిటల్, బెల్లంపల్లి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యాపీ డే.